ఒక గొప్ప నాయకుడు లేదా ఒక మార్గదర్శి మనల్ని విడిచి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? వారి ఆలోచనలు, వారి సిద్ధాంతాలు కాలక్రమేణా నీరుగారిపోకుండా, తప్పుదారి పట్టకుండా కాపాడటం ఎలా? ఇది చరిత్రలో ప్రతి ఉద్యమానికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు. నిజమే. ఆ నాయకుడు ఉన్నంతకాలం సందేహం వస్తే అడగడానికి ఒకరుంటారు. మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యక్తి ఉంటారు. అవును. కాని వారు వెళ్ళిపోయాక ఆ బోధనలను ఒక వ్యవస్థగా, ఒక నియమావళిగా మార్చాలి. అంటే ఒక వ్యక్తి నుండి ఒక సిద్ధాంతానికి అధికారం బదిలీ అవ్వడం. ఖచ్చితంగా. ఆ ప్రక్రియ ఎప్పుడూ చాలా క్లిష్టమైనది, సున్నితమైనది కూడా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక చారిత్రక ఘట్టం గురించే వివరంగా మాట్లాడుకుందాం. బుద్ధుడు పరినిబ్బాణం చెందిన కొద్ది వారాలకే ఆయన బోధనలను భవిష్యత్ తరాలకు చెక్కుచెదరకుండా అందించడానికి మొదటి తరం భిక్షువులు ఎలా సమావేశమయ్యారు, ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేది. అవును. ఈ వివరాలన్నీ మనకెక్కడి నుండి లభిస్తున్నాయి? ఇవన్నీ మనకు పాలీ భాషలోని వినయ పిటక నుండి లభిస్తున్నాయి. ముఖ్యంగా అందులోని చుల్లవగ్గ అనే భాగంలో ఇవి చాలా వివరంగా ఉన్నాయి. ఇది చాలా ప్రామాణికమైనదిగా భావిస్తారు కదా? అవును. ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికే దీని నమోదు చేశారని పండితుల అభిప్రాయం. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెండే: ధర్మాన్ని, వినయాన్ని స్థిరపరచడం. అంటే బోధనలు మరియు క్రమశిక్షణ నియమాలు. సరే, ఇంతకీ ఈ సమావేశం జరగాలనే ఆలోచన ఎవరికొచ్చింది? ఎందుకొచ్చింది? ఆ సమయంలో సంఘంలోని అత్యంత గౌరవనీయుడైన మహాకశ్యప అనే భిక్షువుకు ఈ ఆలోచన వచ్చింది. దానికొక బలమైన కారణముంది. ఏమిటది? బుద్ధుడి వెళ్ళిపోయారని అందరూ దుఃఖిస్తుంటే, సుభద్ర అనే ఒక వృద్ధ భిక్షువు, హమ్మయ్య, ఇక మనల్ని అదుపు చేసేవారు లేరు, మనకు నచ్చినట్టు ఉండవచ్చు అననడం ఆయన విన్నారు. అది వినగానే మహాకశ్యప ఉలికిపడ్డారు. సరైన ధర్మం మరుగునపడి ఇలాంటి తప్పుడు ఆలోచనలు ప్రబలుతాయేమోనని ఆయనకు ఆందోళన కలిగింది. అర్థమైంది. అందుకే వెంటనే ఒక మండలిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అవును. ఒక చిన్న సంఘటన ఇంత పెద్ద నిర్ణయానికి దారితీసింది. మరి ఈ మండలికి సభ్యులను ఎలా ఎంపిక చేశారు? మహాకశ్యప పూర్తి జ్ఞానోదయం పొందిన 499 మంది అర్హంతులను ఎంపిక చేశారు. 499 మందా? అవును. అయితే ఆ జాబితాలో ఒక పేరు లేదు, కాని మిగతా భిక్షువులందరూ ఆ పేరును ప్రతిపాదించారు. అదే ఆనంద. ఇక్కడే నాకొక సందేహం. 499 మంది పూర్తి జ్ఞానోదయం పొందిన అర్హంతులు. వారి మధ్యలోకి ఇంకా సాధన దశలోనే, అంటే శైక్షాదశలోనే ఉన్న ఆనందను చేర్చడం, అది వారి నియమాలకు విరుద్ధం కాదా? చాలా మంచి ప్రశ్న. సాధారణ పరిస్థితుల్లో అది విరుద్ధమే. కాని ఇది అసాధారణ పరిస్థితి. ఎలా? ఆ రోజుల్లో బుద్ధుని బోధనలన్నీ గ్రంథస్థం కాలేదు కదా. అవి ఉన్నది కేవలం విన్నవారి జ్ఞాపక శక్తిలో మాత్రమే. అవును, నిజమే. ఆ విషయంలో ఆనంద ఒక సజీవ గ్రంథాలయం లాంటివారు. 25 ఏళ్లపాటు బుద్ధునికి వ్యక్తిగత సహాయకుడుగా ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటను విన్నారు. ఆయన జ్ఞాపకశక్తి లేకపోతే ఆ సమావేశమే లేదు. అసాధ్యం. అందుకే అర్హత లేకపోయినా ఆయన అవసరం సంఘానికుంది. నియమం కన్నా ఆచరణాత్మక అవసరానికే వాళ్లు ప్రాధాన్యత ఇచ్చారు. సరే, మరి ఈ సమావేశం ఎక్కడ జరగాలని నిర్ణయించారు? రాజగృహాలో జరపాలని నిర్ణయించారు. రాబోయే వర్షాకాలం పాటు ఈ 500 మంది భిక్షువులు అక్కడే ఉండి ధర్మాన్ని, వినయాన్ని సమీక్షించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అంటే కొన్ని నెలలపాటు సాగే ప్రక్రియ అన్నమాట. అవును. మొదటి నెలలో నివాసాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసుకుని 2వ నెల నుండి సమావేశం కావాలని ప్రణాళిక వేసుకున్నారు. కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు 499 మంది అర్హంతులు, మరోవైపు ఇంకా సాధకుడుగానే ఉన్న ఆనంద. సమావేశానికి ముందు రోజు రాత్రి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఆ రాత్రి ఆనందుకు చాలా సంఘర్షణతో గడిచింది. అంతటి మహానుభావుల సభకు తాను ఇంకా అర్హత సాధించలేదనే బాధ. రేపు ఎలాగైనా అర్హత సాధించాలనే తపన. సరిగ్గా అదే. ఆ రాత్రంతా కాయగత సతీ ధ్యానంలో గడిపారు. కాని ఫలితం దక్కలేదు. తీవ్రంగా ప్రయత్నించినా ఆయనకు జ్ఞానోదయం కలగలేదు. కలగలేదా? లేదు. తెల్లవారుజాము కావస్తుండగా ఆయన ఇక తన వల్ల కాదని కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు. అలా నడక ధ్యానం నుండి పక్కకు జరిగి మంచంపై వాలబోతున్న క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటది? ఆయన తల దిండుకు తగలడానికి ముందు, పాదాలు నేలను పూర్తిగా వదిలిన తర్వాత
ఆ రెండింటి మధ్యున్న అతి స్వల్ప వ్యవధిలో ఆయన మనసులోని అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఆయన అర్హంతుడయ్యారు. ఒక్క నిమిషం. అంటే జీవితాంతం చేసిన సాధన యొక్క బలం ఇక నా వల్ల కాదు అని వదిలేద్దామనుకున్న నిస్సహాయ క్షణంలో దక్కిందన్నమాట? అవును. అతిగా ప్రయత్నించడం, పూర్తిగా వదిలేయడం, ఈ రెండు తీవ్రతల మధ్య సమతుల్యత సాధించినప్పుడే ఫలితం దక్కుతుందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నిజమే. ఇందులో కూడా మనందరికీ ఒక పాఠం ఉంది. అలా మరుసటి రోజు ఉదయం ఆనంద ఒక అర్హంతుడిగానే సభలో అడుగుపెట్టారు. సరే, అంటే ఇప్పుడు 500 మంది అర్హంతులే. ఈ చారిత్రక సమావేశం మొదలైంది. ఇంత పెద్ద పనిని ఎక్కడ్నించి మొదలుపెట్టారు? బోధనల నుంచా? నియమాల నుంచా? మహాకశ్యప చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన మొదట వినయం, అంటే భిక్షువుల క్రమశిక్షణ నియమాలపై దృష్టి సారించారు. ఎందుకు? ఎందుకంటే ఒక సంఘం బలంగా నిలబడాలంటే దానికి ఒక చట్రం, ఒక నియమావళి ముఖ్యం. దానికోసం వినయంలో అత్యంత పట్టున్న ఉపాలి అనే భిక్షువును ఆయన ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ ప్రశ్నోత్తరాల పద్ధతి ఎలా సాగింది? చాలా పద్ధతిగా, ప్రతి నియమం యొక్క మూలాలను శోధిస్తూ సాగింది. ఉదాహరణకు మహాకశ్యప అడిగారు, మొదటి పారాజిక అంటే సంఘం నుండి బహిష్కరణకు గురిచేసే మొదటి అతిక్రమణ ఎక్కడ ప్రకటించబడింది, ఎవరి కారణంగా, ఏ విషయంలో అని. దానికి ఉపాలి సమాధానం? చాలా స్పష్టంగా చెప్పారు. వైశాలిలో సుదిన్న కలందపుత్త అనే వ్యక్తి కారణంగా లైంగిక సంపర్కం విషయంలో ఇది ప్రకటించబడింది అని బదులిచ్చారు. అంటే సంఘం నుండి బహిష్కరణకు దారితీసేంత తీవ్రమైన 4 అతిక్రమణలను మొదట స్థిరపరిచారన్నమాట. ఇది ఒక రకంగా వారి రాజ్యాంగంలోని అత్యంత కఠినమైన శిక్షాస్మృతిలాంటిది. అవును. ఆ 4 ప్రధానమైనవి: లైంగిక సంపర్కం, ఇవ్వని దాన్ని దొంగిలించడం, మనుషులను చంపడం, మరియు తనకు లేని అతీంద్రియ శక్తులు ఉన్నాయని అబద్ధం చెప్పడం. ఈ 4ంటినీ మొదట సమీక్షించారు. అవును. ఆ తర్వాత భిక్షువులకు, భిక్షుణిలకు సంబంధించిన అన్ని చిన్న పెద్ద నియమావళిలను కూడా ఇదే పద్ధతిలో పునశ్చరణ చేసి స్థిరపరిచారు. సరే, అంటే భిక్షువుల ప్రవర్తనా నియమావళిని ఖరారు చేశారు. మరి సిద్ధాంతం సంగతి, బోధనల సంగతి, ఆ బాధ్యత ఎవరిపై పడింది? ఆ బాధ్యతను మోయడానికే కదా ఆనందను సంఘమెన్నుకుంది. వినయం పూర్తయ్యాక మహాకశ్యప ఇప్పుడు ఆనందవైపు తిరిగారు. ధర్మాన్ని పునశ్చరణ చేసే పని మొదలైంది. దానికోసం మహాకశ్యప ఆనందను ఎలా ప్రశ్నించారు? బ్రహ్మజాల సుత్త ఎక్కడ బోధించబడింది అని అడిగారు. అసలు ఈ సుత్త అంటే ఒక ఉపన్యాసం లాంటిదా? ఖచ్చితంగా. సుత్త అంటే సూత్రం లేదా బుద్ధుడు స్వయంగా బోధించిన ఉపదేశం. ఆ ప్రశ్న అడగగానే ఆనంద వెంటనే రాజగృహ మరియు నాలందా మధ్య అంబలత్తిక అనే రాజుగారి విశ్రాంతి గృహంలో బోధించారు అని చెప్పారు. కేవలం ప్రదేశం మాత్రమే చెప్పారా? లేదు. అంతటితో ఆగకుండా ఆ ఉపదేశం చెప్పడానికి గల సందర్భాన్ని కూడా వివరించారు. అద్భుతం! ప్రతి బోధనను దాని సందర్భంతో సహా గుర్తుపెట్టుకున్నారన్నమాట. అందుకే ఆయనను ధమ్మ భండాగారిక అంటే ధర్మ భాండాగారానికి సంరక్షకుడు అని పిలుస్తారు. ఇదే పద్ధతిలో ప్రధాన ఉపదేశాలన్నింటినీ పునశ్చరణ చేశారు. సంఘం వాటిని ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతా సవ్యంగా జరుగుతున్నట్లనిపిస్తోంది. ఒక చారిత్రక కార్యం సంపూర్ణమవుతున్నట్లు ఉంది. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపొచ్చింది కదూ? అవును. అంతా పూర్తయింది అనుకున్న సమయంలో ఆనంద ఒక చిన్న విషయాన్ని గుర్తుచేశారు. ఏమిటది? సోదరులారా, బుద్ధుడు తన చివరి రోజుల్లో నాతో ఇలా అన్నారు: ఆనంద, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘం కోరుకుంటే చిన్న మరియు అప్రధానమైన నియమాలను రద్దు చేసుకోవచ్చు. ఈ ఒక్క వాక్యంతో సభలో అంతా నిశ్శబ్దం. ఎందుకు? అదొక రకంగా సంఘానికి బుద్ధుడిచ్చిన స్వేచ్ఛ గదా. మీరు చెప్పింది నిజమే. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పెద్ద భిక్షువులు వెంటనే ఆనందను ప్రశ్నించారు. ఆనందా, మరప్పుడే తథాగతుణ్ణి అడగాల్సింది, స్వామీ, ఏవి చిన్న నియమాలు అని అడిగావా? దానికి ఆనంద చాలా నిజాయితీగా, లేదు, ఆ దుఃఖ సమయంలో నేను అడగడం మర్చిపోయాను అని ఒప్పుకున్నారు. దీంతో పెద్ద చిక్కొచ్చి పడింది. ఏ నియమం చిన్నది, ఏది పెద్దది అని ఇప్పుడెలా నిర్ణయిస్తారు? అదే గందరగోళం. కొందరు కొన్ని నియమాలను చిన్నవిగా భావిస్తే, మరికొందరు వాటినే ముఖ్యమైనవిగా వాదించారు. ఏకాభిప్రాయం కుదరలేదు. అప్పుడు మహాకశ్యప మళ్ళీ జోక్యం చేసుకున్నారు. అవును. ఆయన ఒక చాలా ఆచరణాత్మకమైన వాదన వినిపించారు. ఏమిటది? ఆయనేమన్నారంటే, మనమిప్పుడు కొన్ని నియమాలను తొలగిస్తే బయటి ప్రపంచం ఏమనుకుంటుంది?
గురువుగారు ఉన్నంతకాలం నియమాలు పాటించారు, ఆయన కన్నుమూయగానే వదిలేశారు అని సామాన్య ప్రజలు విమర్శిస్తారు. ఇది ధర్మానికి మంచిది కాదనాయన ఉద్దేశం. సరిగ్గా అదే. కాబట్టి బుద్ధుడు ప్రకటించిన నియమాలను మనం తొలగించవద్దు, మనం ప్రకటించని కొత్త నియమాలను చేర్చవద్దు, ఉన్నవాటిని ఉన్నట్టు పాటిద్దాం. ఇది చాలా బలమైన వాదన. అంటే వ్యవస్థ యొక్క ప్రతిష్టను కాపాడటం కోసం బుద్ధుడు ఇచ్చిన స్వేచ్ఛను కూడా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అవును, సంఘం మొత్తం ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ నిర్ణయం ఆ బోధనల భవిష్యత్తును కొన్ని వేల ఏళ్లపాటు నిర్దేశించింది. కాని ఈ సంఘటన తర్వాత కథ మరో మలుపు తిరిగింది. ఈ చిన్న నియమాల వివాదం ఆనందపైకి దృష్టిని మళ్లించింది. అవును, ధర్మాన్ని పునశ్చరణ చేయడానికి అత్యంత కీలకమైన వ్యక్తిని ఇప్పుడు సంఘం ప్రశ్నించడం మొదలుపెట్టింది. పెద్ద భిక్షువులు ఆనంద చేసిన కొన్ని పొరపాట్ల గురించి ఆయన్ని నిలదీశారు. ఒక విచారణలా సాగిందంటారు. అవును, ఒక రకంగా విచారణే. మొత్తం 5 ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు, వాటికి ఆనంద ఇచ్చిన సమాధానాలు చాలా లోతైనవి. ఆ 5 ఆరోపణలేమిటి? మొదటిది ఇందాక మనం చర్చించుకున్నదే అనుకుంటా. చిన్న నియమాల గురించి బుద్ధుణ్ణి ఎందుకడగలేదు అని. అదే మొదటిది. దానికి ఆనంద ఆ సమయంలో దుఃఖం వల్ల, ఏకాగ్రత లోపించడం వల్ల అలా జరిగింది అని బదులిచ్చారు. మరి రెండవది? బుద్ధుని వర్షాకాల వస్త్రాన్ని కుడుతున్నప్పుడు దానిపై ఎందుకు కాలు పెట్టారు అని అడిగారు. దానికి ఆయన, అది అగౌరవంతో చేసిన పని కాదు, ఎవ్వరూ సహాయం చేసేవారు లేనందున నేనే కుడుతున్నప్పుడు అలా జరిగింది అని స్పష్టం చేశారు. మూడవ ఆరోపణ ఇంకా సున్నితమైనదిగా అనిపిస్తోంది. మహిళల గురించి. అవును, బుద్ధుని దేహానికి ముందుగా మహిళలు నమస్కరించడానికి ఎందుకు అనుమతించారు? వారి కన్నీళ్లతో దేహం తడిసిపోయింది గదా అని అడిగారు. దీనికి ఆనంద ఏం చెప్పారు? వారు చాలా దూరం నుండి వచ్చారు. చీకటి పడకముందే వారు తిరిగి వెళ్ళాలి. వారిని ఆలస్యం చేయడం ఇష్టం లేక సమయం మించిపోకూడదనే ఉద్దేశంతోనే అలా చేశాను అని తన కారుణ్య దృష్టిని వివరించారు. ఇక 4వ ఆరోపణైతే చాలా తీవ్రమైనది. బుద్ధుడు ఎక్కువ కాలం జీవించాలని మీరు ఎందుకు అభ్యర్థించలేదు అని నిలదీశారు. ఇది ఆనంద తప్పు ఎలా అవుతుంది? ఇది చాలా క్లిష్టమైన విషయం. గ్రంథాల ప్రకారం బుద్ధుడు ఒక సందర్భంలో ఆనందకు ఒక స్పష్టమైన సూచన ఇచ్చారు. కాని ఆనంద ఆ సూచనను గ్రహించి, స్వామి, దయచేసి ఎక్కువ కాలం జీవించండి అని అభ్యర్థించలేదు. ఆ అవకాశం చేజారిపోయిందని సంఘం ఆవేదన చెందింది. మరి దీనికి ఆనంద ఏమి సమాధానం చెప్పారు? ఆ సమయంలో నా మనస్సు మారుని ప్రభావంలో ఉంది, అందుకే నేను ఆ సూచనను గ్రహించలేకపోయాను అని సమాధానమిచ్చారు. ఇక చివరి 5వ ఆరోపణ, మహిళలను సంఘంలో చేర్చడం గురించి. అవును, మహిళలను సంఘంలో ప్రవేశపెట్టాలని మీరు ఎందుకు అంత పట్టుబట్టారో అని అడిగారు. దీనికి ఆనంద, బుద్ధుడిని కన్న తల్లి మరణించిన తర్వాత ఆయనను పెంచి పెద్దచేసిన ఆయన పినతల్లి మహాపజాపతి గోతమి పట్ల కృతజ్ఞతతో నేను అలా చేశాను అని చెప్పారు. ఇవన్నీ వింటుంటే ఆనంద చెప్పిన ప్రతి సమాధానంలోనూ ఒక హేతుబద్ధత, ఒక కారుణ్యం కనిపిస్తోంది. మరి సంఘం వీటినెలా స్వీకరించింది? ఇక్కడే అత్యంత ముఖ్యమైన విషయముంది. ప్రతి ఆరోపణకు ఆనంద తన కారణం చెప్పి, నా దృష్టిలో నేను చేసింది తప్పు కాదు అని స్పష్టం చేశారు. తన చర్యలను సమర్థించుకున్నారు. అవును, కాని ప్రతిసారి ఒక అద్భుతమైన వాక్యాన్ని జోడించారు. అయినప్పటికీ సంఘంలోని పెద్దల పట్ల విశ్వాసంతో, గౌరవంతో నేను దానిని పొరపాటుగా అంగీకరిస్తున్నాను అని. ఇది నిజంగా అద్భుతం. ఒకవైపు తన అంతరాత్మ ప్రకారం తాను చేసింది సరియైనదే అని నమ్ముతూనే, మరోవైపు సంఘం యొక్క ఐక్యతకు, పెద్దల మాటకు విలువ ఇస్తూ ఆ పొరపాటును అంగీకరించారు. అవును, వ్యక్తిగత నిజాయితీకి, సంఘం పట్ల గౌరవానికి మధ్య ఇంతకంటే గొప్ప సమతుల్యతను చూపించడం కష్టం. ఈ మొదటి సమావేశం ఒక వ్యవస్థను, దాని బోధనలను కాపాడుకోవడానికి తొలితరం అనుచరులు ఎంత కఠినంగా వ్యవహరించారో చూపిస్తుంది. ఖచ్చితంగా. బుద్ధునికి అత్యంత ప్రియమైన, గౌరవనీయుడైన ఆనందును కూడా బహిరంగంగా ప్రశ్నించడం ద్వారా వ్యక్తి కంటే ధర్మమే గొప్పది అనే బలమైన సందేశాన్నిచ్చారు. మనం మొదట అనుకున్నట్టు, ఒక వ్యక్తి కేంద్రంగా ఉన్న వ్యవస్థ నుండి ఒక సామూహిక నియమాల ఆధారిత వ్యవస్థగా మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు ఇది ఒక సజీవ ఉదాహరణ. నియమాలను కాపాడాలనే ఆ తపన కొన్నిసార్లు ఆ నియమాల వెనుక ఉన్న స్ఫూర్తిని కూడా కఠినంగా మార్చేస్తుందేమోననే ఆలోచన వస్తోంది. అవును, ఆనందపై విచారణ అవసరమా కాదా అనేది ఎప్పటికీ ఒక చర్చనీయాంశమే. కాని సంఘం యొక్క సుస్థిరత కోసం వారు ఆ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. ఒకవేళ ఆ రోజు సంఘం
ఆ చిన్న నియమాలను గుర్తించి వాటిని రద్దు చేయడానికి అంగీకరించి ఉంటే ఈరోజు ఆ బోధనల స్వరూపం ఎలా ఉండేది? అసలు ఏ నియమం చిన్నది, ఏది పెద్దది అని నిర్ణయించే అధికారం ఎవరికి, ఎలా ఉండాలి?